హాయ్ అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ గింజలతో వడలు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చిక్కుడుకాయ గింజల్ని ఉడకపెట్టి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకేసాను. వేసుకొని కొంచెం అందులో శనగపిండి, కొంచెమే శనగపిండి, కార్న్‌ఫ్లోరు, బియ్యపు పిండి, ఉప్పు, కారం, ఇంకా మసాలా, చికెన్ మసాలా ఉండిద్ది కదా! చికెన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఇదిగో చూడండి చక్కగా ఇలా మెత్తగా ఉడకపెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంది. టేస్ట్ మట్టుకి పిల్లలకి బాగా నచ్చిందండి. వీటిని నేనేమని చెప్పానంటే కుక్కీస్ అని చెప్పా. కుక్కీస్ అయ్యా అంటే భలే తిన్నారు పిల్లలు. అందులో చిక్కుడుకాయ గింజలు మనం తింటానికి కూడా బాగుంటాయి కదా! ఎక్కువ తినాలి అంటే వెగటు పుట్టిద్ది. ఇలా చక్కగా వడల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎన్నైనా తినొచ్చు మనం. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. నేను హాఫ్ పిల్లలకి పొద్దున్న క్యారేజీలో కట్టాను. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అడిగారు. కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి వాళ్ళ కోసం అట్టి పెడతానండి. సాయంత్రం గూడా అడుగుతారని. నచ్చితే మటికి మళ్ళీ సాయంత్రం అడుగుతారనమాట. అందుకని కొంచెమే ఉంది. పొద్దున వేసేసా హడావిడిగా. పొద్దున్నే 7:00కల్లా నేను క్యారేజీ కట్టేయాలి పిల్లలకి. అందుకని కొంచెం ముందే వేసేసి పంపించేశాను. ఇలా చక్కగా కవర్‌తో ఒత్తుకుంటే నీట్‌గా వచ్చేసేస్తాయి. మనం ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి ఈజీగా ఉడికిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో వేస్తూ ఉంటే తినటానికి స్నాక్‌గా బావుండిద్ది. ఇంకా సాస్ ఉంటే ఇంకా చాలా బావుండిద్ది. ఇంకా నేను సాస్ చేయలేదు. సాస్ కూడా టమాటాలుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కువ సాయంత్రం పూట గానీ, 8కి కానీ నైట్ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత చేస్తూ ఉంటాను. ఎందుకంటే సాయంత్రం రాగానే పెరుగన్నమో ఇలా మళ్ళీ కర్రీ అన్నమో పెడతాను. నైట్ తినరు కదా! అందుకని 8కి అలా మరమరాలు మసాలానో లేకపోతే గారెలు, పెరుగావడ, పెరుగన్నంలోనే ఫ్రూట్స్ ఏసి చేయటం అట్లా ఏయొకటి చేస్తూనే ఉంటానండి. ఇంకా ఆ టైంలో వీడియో తీయడానికి కొంచెం అన్‌ఈజీగా ఉండిద్ది కదా! పిల్లలకి హడావిడిగా చేస్తూ ఉంటాం కదా! వీడియో పెట్టను. ఈసారి ఎప్పుడన్నా పెడతాలేండి. కొన్ని వెరైటీగా కూడా చేస్తూ ఉంటాను. టేస్ట్ చూద్దాం. చూడండి ఇలా క్రిస్పీగా ఉంటాయి చక్కగా. భలే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటా. బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.